జూన్ 2, 2007 అంతేనా సార్? యా యా అంతే మేడం అంతే. సార్ సార్ ప్రతి ఒక్కరూ నెట్ లో కొట్టి సెర్చ్ చేసుకోండి డేట్ తో సహా. సెవెన్ ఏదంటే ఫార్టీ రెండు సిక్స్ వేల ఏడు 2007 జూన్ 2 జీవో నెంబర్ 746. ఫార్టీ సిక్స్ ఎందుకంటే ఇయర్స్ సార్ మీరు మీరు ఒక మంచి చేసినారా చెడు చేసినారా మాకు తెలియదు కానీ సార్ ఇది చెప్పడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్ సార్. ఎందుకంటే యా మేమే ఎన్నో సార్లు మా టీవీ డిబేట్ లో ఏడుకొండల స్వామికి సంబంధించిన 2 కొండలు అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకనే కొండ గుట్టల్లో కలిసిపోయారని మేమే చెప్పినాం సార్, స్వయంగా నేను కూడా చెప్పినాను సార్. యా ఎందుకంటే దీని గురించి దీని గురించి అవగాహన ఎవరికి తెలియదు సార్. మాకు అలాగా ప్రాపకాండ చేసేస్తున్నారు. 2 కొండలు అన్నాడు అందుకే పావురాల గుట్టలో కలిసిపోయాడని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్తున్నది మీరు చెప్తున్నది అసలు చూసినారా? అసలు చూసినారా? అది ఒక ఎవిడెంటరీ. 2 కొండలు అవును. కాదు 7 కొండలు అని ఒక ఒక అన్య మతస్థుడు ఇచ్చినాడు సార్. ఒక మనిషి చనిపోయినా ఒక జీవో రూపంలో మళ్ళీ బ్రతికించారు సార్. 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవో అనేది మా లాంటి వాళ్ళకి చాలా కనువిప్పు. మేము తెలియక మాట్లాడాం. ఈ రోజు యా తెలుసుకొని ఖచ్చితంగా ఎంతో మందికి చెప్తూ తప్పు పొరపాటును కూడా ఒక చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఒకవేళ ఆయన ఒక క్రిస్టియానిటీ ధర్మాన్ని గౌరవించిన ఒక హైందవ ధర్మంలో అంటే ప్రాతిపదికగా ఉండేటటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థాన కొండల్ని నిర్ధారించి ఒక జీవో రూపంలో ఇచ్చి పరిరక్షించినటువంటి వ్యక్తి. అంటే సనాతన ధర్మ పరిరక్షకుల్లో వారు కూడా ఒక పార్ట్. దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వని పరిస్థితి సార్. ఇవాళ మనము రాష్ట్ర ప్రజలకి ఎవిడెంటరీగా ఇవ్వాలి. నేను తెలియక నేను ఎన్నో డిబేట్ లో మాట్లాడాను, ఎన్నో డిబేట్ లో నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. అది తప్పు. ఆయన ఒక ఒక అన్య మతస్థుడైన మా మత ధర్మాన్ని గౌరవించి మా కొండల్ని నిర్ధారించారు. ఈ రోజు మీరు కూడా కనువిప్పు చేసుకోండి, ఎందుకంటే తప్పది.